హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు శ్రావ్స్ ఫ్యాషన్స్. ఈరోజు మీకు వీడియోలో కనిపిస్తున్న చీర కుచ్చులను అయితే నేను చూపిస్తాను. ఇవి ఎలా కుట్టాను అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చాలా బాగున్నాయి కదా, మధ్యలో బీడ్స్తో ఇలా కుట్టాను, తర్వాత కుచ్చులు కట్టాను అనమాట. సో చాలా బాగుంటుంది ఇలా డిజైన్ చేస్తే. సో ఫస్ట్ అయితే బీడ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. చీరకి మ్యాచింగ్గా ఉండేవి పెద్దవి తీసుకున్నాను బీడ్స్, అలాగే వైట్ కలర్వి బీడ్స్ తీసుకున్నాను చిన్నవి. ఓకేనా. సో ఫస్ట్ అయితే చీరకి మనము ఎంత డిస్టెన్స్లో కుచ్చులు కట్టుకోవాలనేది మేజర్ చేసుకోవాలి కదా. ఫస్ట్ ఒక మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఓకేనా. ఇక్కడ నుంచి 1.5 ఇంచుకి నేను మార్క్ చేసుకుంటున్నాను. అంటే 1.5 ఇంచుకి దగ్గర మనకి బీడ్స్ కుడతానమాట. బీడ్స్ కుట్టిన దాని మధ్యలో కుచ్చు కట్టాను. ఓకేనా. మీకు కొంచెం దూరంగా కావాలనుకుంటే కొంచెం 2 ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు. నేనైతే చీర మొత్తం కూడా 1.5కి నేనైతే మార్క్ చేశాను. ఇప్పుడు ఒక 5 బీడ్స్ తెల్లవి, అంటే చిన్న బీడ్స్ వైట్ కలర్ తీసుకున్నాం కదా, అవి 5 తీసుకున్నాను. అలాగే ఒకటి పెద్ద బీడ్ తీసుకున్నాను. ఫస్ట్ అయితే 3 బీడ్స్ని గుచ్చుకోవాలి వైట్ కలర్వి. ఓకేనా. సో ఇలా 3 బీడ్స్ గుచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే మనం పెద్ద బీడ్ తీసుకున్నామో దాన్ని గుచ్చుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మిగతా 2 బీడ్స్ని కూడా తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు దగ్గరికి అనుకొని ఇప్పుడు ఫస్ట్ బీట్ ఉంది కదా, ఆ ఫస్ట్ బీట్లో నుంచి సూదిని తీసుకోవాలి. ఓకేనా. క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. మనకు ఈ విధంగా వచ్చేస్తుంది. సో 5 బీడ్స్ గుచ్చుకున్న తర్వాత ఫస్ట్ బీట్లో నుంచి మనం సూదిని వెనక్కి తీసుకుంటే మనకి ఈ షేప్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఓకేనా. ఈ విధంగా తీసుకున్న తర్వాత సూదిని మళ్ళీ సారీకి గుచ్చుకొని ఇప్పుడు ఇక్కడ లాక్ లాగా వేసుకోవాలన్నమాట. లూప్లా నుంచి మనం సూదిని తీస్తే లాగా పడిపోతుంది, మనకు ఊడిపోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనము నెక్స్ట్ బీట్ కుచ్చుకోవడానికి 1.5 ఇంచెస్ గ్యాప్ పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు సూదిని ఇలా మనము పీకో చేసుకుంటాం కదా, ఆ పీకో చేసుకున్న దాంట్లో నుంచి ఇలా చిన్నగా తీసుకోవాలన్నమాట. దారం కట్ చేయకూడదు. సో ఓకేనా. దారం ప్రతి బీట్ దగ్గర మనం కట్ చేసామంటే ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని నేను చూపించినట్టుగా దారంని తీసుకోండి. ఓకేనా. సో ఇలానే పూసలన్నిటిని కూడా గుచ్చుకోవాలి. నెక్స్ట్ మనము కుచ్చు కట్టుకోవడం కోసానికి సిల్క్ థ్రెడ్ని ఇలా ఎగ్జామ్ ప్యాడ్ చుట్టూ ఒక 60 స్టాండ్స్ చుట్టుకోవాలి. ఓకేనా. 2 కలర్లు తీసుకుంటాం కదా సిల్క్ దారము, పళ్ళుకి వచ్చిన కలరు అలాగే శారీ కలర్ తీసుకుంటాము. అలా రెండింటిని 60గా చుట్టుకొని తీసుకోవాలన్నమాట. ఇలా ఎగ్జామ్ ప్యాడ్ చుట్టూ 60 స్టాండ్ చుట్టుకున్న తర్వాత ఇలా ఒక దగ్గరికి పట్టుకొని కట్ చేయాలి. ఇలా కట్ చేసుకొని గ్లూగమ్ అంటించేసేసుకొని ఒక దగ్గరికి అంటించుకోవాలన్నమాట సిల్క్ దారాలన్నింటినీ కూడాను. ఓకేనా. ఈ గ్లూగమ్ అంటించేటప్పుడు దారాలన్నింటినీ ముద్దలాగా కాకుండా ఇలా వెడల్పుగా అంటించుకోవాలి. ఎందుకంటే మనం సూదిలోకి ఎక్కించుకోవాలన్నమాట. ఇది సూదిలోకి ఎక్కించుకునేలాగా చూసుకోవాలి. ఈ దారాలన్నింటినీ కూడా ఇలా ఫ్లాట్గా అంటించుకోవాలన్నమాట, వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఓకేనా. సో ఈ విధంగా సూదిలోకి ఎక్కించుకోవాలి. ఇలా మనకి సూదులు దొరుకుతాయి ఫ్యాన్సీ షాప్లో, పెద్ద సూదులు అంటే ఇస్తారు. సో ఈ నీడిల్లోకి ఎక్కించేసుకోవాలన్నమాట. ఇలా ఎక్కించుకున్న తర్వాత ఇప్పుడు ఈ బీడ్స్ అన్నీ ఇలా కుట్టుకొని తీసుకున్నాం కదా, ఈ బీడ్ మధ్యలో మనం ఈ సిల్క్ థ్రెడ్తో కుచ్చు కడతాం అనమాట. ఇట్లా సూదిలోకి ఎక్కించుకున్న దాన్ని 2 వరుసలు కరెక్ట్గా పెట్టుకొని ఇప్పుడు మధ్యలో ఇలా సూదితో ఇలా తీసుకోవాలన్నమాట. అంటే మనము హోల్ లాగా చేస్తాము. ఇలా ఒకేసారి లాగితే రాదనమాట, కొంచెం హోల్ పెద్దగా చేసుకొని ఇలా తీసుకోవాలన్నమాట. ఓకేనా. ఈ విధంగా తీసుకుంటే మనకు కుచ్చు అనేది ఈజీగా రెడీ అవుతుంది. సో ఈ విధంగా ఇలా చేతితో దగ్గరికి పట్టుకొని ఇలా దారాలన్నింటినీ ఈక్వల్గా వచ్చేలాగా లాగాలన్నమాట. ఒకేసారి లాగితే దారాలు చిక్కుపడిపోతూ ఉంటాయి, సిల్క్ దారాలు. ఓకేనా. సో బిగినర్స్ కోసం అయితే నేను చాలా వీడియోస్ చేశానండి, అంటే మనం కుచ్చులు ఎలా కట్టుకోవాలనేవి. సో మీకు ఫస్ట్ టైం మీరు కుడుతున్నట్లయితే ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడండి, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు జరీ దారాన్ని 2 వరుసలు సూదిలోకి ఎక్కించేసుకొని ఈ విధంగా కుచ్చు చుట్టూ ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని సూదిలో నుంచి మనము ఈ విధంగా కుచ్చు దగ్గర నుంచి సూదిని ఇలా తీసేసుకొని కట్ చేసేసుకోవాలి దారాన్ని. సో మీకు కుచ్చులు అనేవి కట్టడం రానట్లయితే ఒకసారి ప్రీవియస్ వీడియోస్లో ఉంటాయండి, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. జరీ దారం ఎలా ముడి వేసుకోవాలని దగ్గర నుంచి కుచ్చులు ఎలా రెడీ చేసుకోవాలి మొత్తం కూడా నేను వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. మీకు కావాలంటే క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కోసం లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఓపెన్ చేసి చూడండి. ఓకేనా. సో ఆ వీడియోలో చూస్తే కనుక మీకు ఎలాంటి డౌట్స్ కూడా రావన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు కుచ్చు మనకి ఎంత సైజు కావాలో అంత సైజు చూసుకొని కట్ చేసేసుకోవాలి.
సో ఈ విధంగానే అన్ని కుచ్చుల్ని ఇలా రెడీ చేసేసుకోవాలండి. సో నేను ఈ కుచ్చు పక్కనే అంటే మనం 60 స్టాండ్స్ తీసుకుంటే చిన్న కుచ్చు వస్తుంది, ఓకేనా, సన్నగా కనపడుతుంది. సో అందుకని నేను దాని పక్కనే ఇంకో కలర్ కుచ్చు వేసాననమాట. సో ఫైనల్గా ఫినిష్ అయిన తర్వాత చూడండి ఇలాగనమాట. సో ఈ విధంగా నేను డిజైన్ చేశాను. చీర మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ ఇలా వచ్చేసింది. సో ఎలా ఉంది అనేది తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.